ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మీన రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మీనరాశి. మీనరాశి వారి యొక్క ముందు స్వభావం తెలుసుకుంటే గనక మనకు అర్థమవుతుంది. మీనరాశి వారు కనుక చూసుకుంటే మృదు స్వభావులుగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు తీక్షణమైనటువంటి ఆలోచనలు విపరీతంగా చేస్తూ ఉంటూ ఉంటారు. వీళ్ళకు ఎప్పుడూ కూడా నలుగురితో ఉండాలి లేదా నలుగురితో సాన్నిహిత్యం చేయాలి అనే ఆలోచన కంటే వీళ్ళు జీవితంలో ఎలా ఎదగాలి, ఏ రకమైనటువంటి స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన తీరులో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్లకు పొగడతలు ఎక్కువగా నచ్చవు. అలాగే వీళ్ళకు పనితీరు అనేటటువంటిది చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. వీళ్ళు కొత్త కొత్త పనులు చేయడానికి, ఎక్స్పెరిమెంట్లు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకు ఎక్కువగా సముద్రపు తీర ప్రాంతాలు కానీ, నదీ తీర ప్రాంతాలు కానీ చాలా ఇష్టమైనటువంటి భావజాలాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్లకు ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వీరు ఎవరితో కూడా సత్సంబంధాలు పెట్టుకోవాలి అని అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచన చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా వీళ్ళ యొక్క లక్షణం అనేటటువంటిది ముక్కుసూటిగా ఉండేటటువంటి తత్వము. ఏదైనా సరే మొహం మీద చెప్పేయాలి అనేటటువంటి ఆలోచనలు విపరీతంగా ఉంటూ ఉంటాయి. మనసులో ఏది కూడా దాచుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా మీనరాశి వారి యొక్క జాతకంలో ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్లకు గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి చదువు మీద కానీ, వృత్తి మీద కానీ చాలా శ్రద్ధ ఉంటూ ఉంటుంది. ఇక వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పెరిమెంట్లు చేసేటటువంటి విధానాల్లో కానీ, లేదా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, గొప్పగా ఆలోచన చేయాలి, చదువు వృత్తి పట్ల గొప్ప సాధన చేయాలి అనేటటువంటి ఆలోచన నైపుణ్యం కలిగినటువంటి వారిలో మీనరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటే కనుక వీళ్ళకు సూర్యుడు 2వ స్థానంలోను, అలాగే జన్మస్థానంలోను శని ఉండడం కారణం చేత మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావ కారణం ఒకటి ఉంటుంది. అలాగే 2వ స్థానంలో ఈ యొక్క సూర్య సంచారం అంటే రవి సంచారం కూడా అంత యోగ్యమైనటువంటిది కాదు. వీళ్ళకు ఎప్పుడు బాగుంటుంది అంటే కనుక 15వ తారీఖు నుండి కొంచెం మారేటటువంటి, అంటే ఈ నెల మే 15వ తారీఖు తర్వాత కొంతవరకు వీళ్ళ జాతకం మారేటటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. మే 15వ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి యోగం కానీ, లేదు అనంటే చదువు వృత్తి పట్ల శ్రద్ధ పెరగడం కానీ, ఉద్యోగం పట్ల కానీ, బిజినెస్ పట్ల కానీ శ్రద్ధ పెరగడం కానీ, వృత్తి వ్యాపారాదులలో ఏదో ఒకటి స్థిరపడాలి అని ఆలోచన రావడం కానీ, ఇలాంటివి ఏదో ఒక మార్పులు అనేటటువంటివి వీళ్ళ జాతకంలో జరిగేటటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మే 15వ తారీఖు వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే కనుక 2వ స్థానంలో రవి సంచారం యోగ్యమైనటువంటిది కాదు. అందులోనూ జన్మస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే అడ్డంకులు కానీ, ఆపదలు కానీ, లేదా అనుకున్నటువంటి పని ఇదిగో జరుగుతుంది అనుకున్న సందర్భంలో అది మిస్ఫైర్ కావడం కానీ, ఇలాంటివి అంటే చేజారిపోవడం కానీ ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతున్నాయి. కనుక ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త మే 15వ తారీఖు వరకు మాత్రము జాగ్రత్తగా ఉండండి. 15 రోజులు వీళ్ళకు గడ్డు కాలం, 15 రోజులు వీళ్ళకు శుభకాలము అని చెప్పుకోవచ్చు. కనుక వీళ్లకు రాబోయేటటువంటి ఈ మే మాసం అనేటటువంటిది మధ్యమ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీళ్లకు కొత్త శత్రుత్వాలు ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంతో విరోధం అయ్యేటటువంటి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. డబ్బు విపరీతంగా అవసరం ఉంటుంది అవసరానికి, కానీ ఎవరూ కూడా సహాయం చేయకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కేవలం 15 రోజులు మాత్రమే. మళ్ళీ 15 రోజులు మళ్ళీ ఏదో ఒక అద్భుతం జరిగి వీళ్ళ జీవితంలో మంచి అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశము తప్పకుండా కలుగుతుంది. అంటే 15 రోజుల పాటు కష్టము, 15 రోజుల పాటు సుఖము ఉండేటటువంటి అవకాశము ఈ మే మాసంలో జరిగేటటువంటి యోగం కనిపిస్తుందండి. వివాహ ప్రయత్నాలు పరిస్థితి గురుగారు ప్రస్తుతానికి ముఖ్యంగా మీనరాశి వారికి వివాహ ప్రయత్నాలు అయితే సహకరించేటటువంటి అవకాశం ఉంటుంది, యోగించేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో శని దశలో కానీ, లేదా ఏలినాటి శని ప్రభావంలో కానీ
ఎక్కువగా వివాహాలు జరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే కర్మకారకుడి శని కాబట్టి జీవితంలో వివాహంతోనే అన్ని కర్మలు ముడిపడి ఉంటాయి కాబట్టి వివాహానికైతే ఏ అడ్డంకులు ఉండవు. మీరు మీనరాశి వారు ఎవరైనా వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్టయితే వివాహాని కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వివాహంలో ఎలాంటి ఇబ్బంది లేదు. వివాహం చేసుకునే వారికి వివాహం కుదిరేటటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? ఎంత సమయం పట్టొచ్చు అంటారు వీళ్ళు గుడ్ న్యూస్ వినడానికి? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఏంటి అంటే నిలకడ లేనటువంటి స్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏ దాంట్లో కూడా స్థిమితం అనేటటువంటిది మీనరాశి వారికి రాబోయేటటువంటి 7 సంవత్సరాల వరకు నిలకడ ఉండదు. అంటే ఒక నిమిషం ఒకలా ఉంటే మనస్తత్వం కొన్ని నిమిషం 100%. అంటే మనస్తత్వం అనేటటువంటిది కాకుండా పరిస్థితుల యొక్క ప్రభావాలు కూడా వీళ్ళ మీద చాలా వరకు దాడి చేస్తూ ఉంటాయి. బికాజ్ ఏంటి అంటే కనుక ఏలినాటి శని ప్రభావంలో మనిషి స్థిమితంగా ఉండలేడు, ఒక చోట నిలబడలేడు. ఆలోచనలన్నీ కూడా విపరీతంగా చెడు వైపు మగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మద్యము, మాంసము, లేదు మగువలు, లేదు అని అంటే గనక స్త్రీ లోలత్వము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశి వారికి ఈ 7 సంవత్సరాల వ్యవధిలో. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏంటని మా వారికి అలాంటి ఇబ్బందులు ఏం లేవు, మా వాడు చాలా సత్య హరిశ్చంద్రుడు అని అనుకుంటాం. కానీ మనిషి యొక్క పరిస్థితి జీవితంలో ఎలా, ఎప్పుడు, ఏ సమయంలో ఎలా మారుతుందో ఎవ్వరూ గ్రహించలేరండి. అది బికాజ్ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే మనిషి జీవితంలో బ్యాడ్ సిచ్యువేషన్, గుడ్ సిచ్యువేషన్స్ అనేటటువంటి 2 ఉంటాయి స్వభావాలు. గుడ్గా అంటే మంచి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనిషి ఏది చేసినా అందులో సక్సెస్ సాధిస్తాడు. బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం మంచి చేద్దాము అనే ప్రయత్నం చేసినా అందులో నెగిటివిటీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకే ఈ సమయము మీనరాశి వారికి 7 సంవత్సరాల పాటు నెగిటివ్, అందులో హెచ్చు తగ్గులు అనేటటువంటి ఉంటాయి. అంటే మంచి చెడులు కూడా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు 7.5 సంవత్సరాలు మొత్తం చెడుగానే ఉండదు. అందులో కర్మానుసారాన్ని బట్టి కూడా మంచి చెడులు అనేటటువంటివి మనకు సహకరిస్తూ. మొదటి 15 రోజులు ఏ విషయాల్లో అసలు వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది అంటారు? ముఖ్యంగా వృత్తి వ్యాపారాదులలో కానీ, లేదు డబ్బు ఆర్థిక లావాదేవీల విషయాల్లో కానీ వీలైనంత వరకు కలగజేసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం. అంటే ఎదుటి వాళ్ళ యొక్క విషయాల్లో కలగజేసుకోవడం కానీ, లేదా ఎదుటి వారికి సహాయం చేస్తాను, మాట ఇవ్వడం కానీ, ఇలాంటివి కొద్దిగా మానుకోవటనేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మీనరాశి వారు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయంలో కలుగజేసుకోకూడదు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయాల్లో అస్సలు, అంటే ఎదుటి వారికి మాటలు ఇవ్వడం కానీ, నేనున్నానులే నీకు ఎందుకు, డబ్బు సహాయం కావాలంటే నేను చేస్తాను, నేను ఇలా తొందరపడి మాటలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు కానీ అస్సలు చేయకూడదు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వారికి, ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి వారికి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్త మీన్స్ గుడ్డిగా నమ్మడం కానీ, ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, లేదు అని అంటే కనుక కౌంటర్ మీద ఎవరినైనా కూర్చోబెట్టడం కానీ, ఇలాంటివి అస్సలు చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు అని అంటే కనుక నమ్మకమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసేసి కౌంటర్ మీద కూర్చోబెట్టి వీళ్ళు వేరే లావాదేవీలు కానీ, లేదా వేరే వ్యవహారాదులు కానీ చేసుకునేటువంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తారు. అలాంటి ప్రయత్నాలు మామూలుగా మానుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి వ్యాపారాదులలోనే కాకుండా విద్యలో కానీ, లేదు అని అంటే కనుక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఈ నెలలో కనుక చూసుకున్నట్టయితే కాస్త ఒడిదొడుకులు అనేటటువంటి ఎదురవుతాయి. దాన్ని తట్టుకునేటటువంటి శక్తి భగవంతుడు వాళ్ళకు ప్రసాదించాలని కోరుకుంటాను. అదే రకంగా వీళ్లకు ఈ రాబోయే 15 రోజులు ఏవైతే ఉన్నాయో కాస్త గడ్డు కాలము, దాన్ని ఆచితూచి, ఎందుకంటే సృష్టిలో మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి మానవుడే. నువ్వు ఆ మేధాశక్తిని ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటావు అనేటటువంటిది ఆ మనిషి చేతిలోనే ఉంటుంది. కనుక మంచి చెడులు అనేటటువంటి మనిషికి తెలుసు, ఏది మంచి ఏది చెడు, ఎవరు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారు, ఎవరు మన మీద ప్రేమ లేదా శత్రుత్వం కలిగినటువంటి వారు అనేటటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి మెలిగితే కనుక బాగుంటుంది. ప్రతి ఒక్కదానికి మనమే అంటే ఎవరి మీదో ఆధారపడడం అనేటటువంటిది ఆలోచించకుండా మనం సెల్ఫ్గా ఆలోచన చేసుకొని మంచి చెడులు విచక్షణా జ్ఞానంతో కనుక చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. పరిస్థితులు తగ్గట్టుగా కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయితేనే బెటర్ అంటారా? ముఖ్యంగా జీవితంలో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనిషి కర్మ బాగా లేకపోతే తప్పకుండా కాంప్రమైజ్ కావాల్సిందే, అడ్జస్ట్మెంట్ కావాల్సిందే. నాకు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుంది అని అంటే గనక మనం ఎంత కాంప్రమైజ్ అవుదాం అనుకున్నా, ఎంత అడ్జస్ట్మెంట్ అవుదాం అనుకున్నా ఎదుటి వాళ్ళు ప్రోకింగ్ చేస్తూనే ఉంటారు. దాన్ని తట్టుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి గనక ఎవరైనా ఉంటే ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే గనక వాడి జీవితంలో వాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎదురు దెబ్బ కొడతాడు చూడండి, అది ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. అంటే మనిషికి ఇది ఒక పరీక్షా కాలము అని అర్థం చేసుకోవాలి. అంతేగాని బ్యాడ్ సిచ్యువేషన్ అని అంటే కనుక నా జీవితం అయిపోయింది అనే ఆలోచన రావద్దు ఎవరికి కూడా.
ఇది నాకు పరీక్షా కాలం, ఇది గడ్డు కాలం, దీన్ని గనక నేను తట్టుకొని దీన్ని గనక అధిగమించినట్టయితే గనక నేను దేన్నైనా సాధించగలను అనేటటువంటి ఒక క్యాపబిలిటీ మీ మనస్సులో ఒకటి అనుకోండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవండి, రోజులు ప్రతి ఒక్కరికి మారుతూ ఉంటాయి. మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు గనక మనం ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు అనేటటువంటి అంశాలు తెలుస్తాయి. అందుకే మీనరాశి వారికి ఇది పరీక్షా కాలం కనుక ఈ పరీక్షా కాలాన్ని మీరు కష్టపడి చదివితే మీరు ర్యాంకును సాధిస్తారు. అదే గనక మీరు నిరాశ నిస్పృహకు లోనయ్యారనుకోండి మీ జీవితం అక్కడే ఆగిపోతుంది. కనుక దీన్ని కష్టపడి మీ జీవితాన్ని ఓవర్కమ్ చేసి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచన చేసుకోండి. 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళితే మీకు ఏ గ్రహం కూడా ఏమీ చేయలేదు. కనుక ఇలాంటి పరిస్థితిని అలవాటు చేసుకోండి. గురుగారు ప్రస్తుతం మరి ఏళ్ళనాటి శనికి సంబంధించి ఉన్న పరిహారాలు ఉంటే తెలియజేయండి. ముఖ్యంగా ఏలినాటి మీనరాశి వారు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళకు తిలకాష్ట బలి కానీ లేదు అనంటే కనుక తిలహోమ తంత్ర సాధన కానీ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు రాబోయేటటువంటిది అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ గనక ఉపయోగించుకున్నట్టయితే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ యొక్క అంశాలు గనక వీళ్ళు తెలుసుకున్నట్టయితే తప్పకుండా రాజయోగం సిద్ధిస్తుంది. అంటే కొన్ని అమృత గడియలు ఎలా ఉంటాయంటే తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అనేటటువంటివి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని వీళ్ళు ఉపయోగించుకున్నట్టయితే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్.